అయితే మనం ఈ మధ్య బాగా వింటున్నాం. హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఒక 3 లక్షల వరకు ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. బయర్స్ లేరు, కొనడానికి ఎవరు రెడీగా లేరు, బయర్స్ రావట్లేదు అని టాపిక్ ఒకటి బాగా నడుస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ ఆన్సర్ అయితే ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నీయ. ఇక్కడ ఇప్పుడు బయ్యర్ కూడా ఎక్కడైనా విషయాలు కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ. ఆయన ఫార్మాసిటీ అన్నారు, ఈయన ఇది అన్నారు, ఇంకా లుక్ ఈస్ట్ అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా జో దిక్తా హై ఓ బిక్తా హై. అంతకుముందు రియల్ ఎస్టేట్ ఐసీయూలో ఉండేది. మన జనవరి 26 ఐసీయూ నుండి పక్కవాడికి వచ్చింది. పక్కవాడు జనరల్ వార్డు కాదు, పక్కవాడి నుండి నెక్స్ట్ అబ్జర్వేషన్ అంట, అది అయిన తర్వాత జనరల్ వార్డు కదా. ఈ పక్కవాడు ఉంటుండే ఈ 22 వచ్చి మూలిగా నక్క దాటిగా పడినట్టు మళ్ళీ బ్యాక్ టు ఐసీయూ వెళ్ళిపోయింది. చాలా మంది ఇన్వెస్టర్స్, బిల్డర్స్ దే షిఫ్టెడ్ టు అదర్ స్టేట్స్, అదర్ సిటీస్. ఇప్పుడే మళ్ళీ దే స్టార్టెడ్ రీబిల్డింగ్ ది గవర్నమెంట్ బయర్స్ అని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇది ఓన్లీ ఆర్టిఫిషియల్ హైప్ అనుకుంటున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇంటికల్ అనేది నిరాశగానే మిగిలిపోదు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇవాళ మనతో ఉన్నారు. సో ఇవాళ మన సార్తో డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే, మనకి హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్స్లో చాలా మటుకు ఒక 3 lakhs వరకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయనే న్యూస్ బాగా వినిపిస్తుంది. అయితే ఇందులో ఫ్యాక్ట్ ఎంత, అంటే నిజంగా ఖాళీగా ఉన్నాయా, అంటే పర్మిషన్ ఇచ్చినవి వేరు, అంటే రెడీ టు మూవ్ ఉన్నవి వేరు. సో ఇట్లాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఫ్లాట్స్ అన్నప్పుడు. సో వాటిలో ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో బయట 3 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, బయర్స్ లేరు అని. సో ఇందులో ఫ్యాక్ట్ ఏందో ఒకసారి సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ అయితే మనం ఈ మధ్య బాగా వింటున్నాం, హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఒక 3 లక్షల వరకు ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, బయర్స్ లేరు, కొనడానికి ఎవరు రెడీగా లేరు, బయర్స్ రావట్లేదు అని టాపిక్ ఒకటి బాగా నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ నిజంగా ఖాళీగా ఉంటే ఈ ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ మీరు యాంకర్స్ ఎట్లా ఉంటారంటే, క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లు అడుగుతారు, బిట్లో ఆన్సర్ చెప్పండి. మీరు అడిగే క్వశ్చన్ ఆన్సర్ అయితే ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నీయ. కొంతవరకు మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే 2014 నుండి 2023 దాకా ముందు తర్వాత రియల్ ఎస్టేట్ మీరు కూడా చాలా రోజులు బట్టి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ పాలసీస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, జాబ్ నేను చెప్పినట్టు కన్వర్ట్ ఎన్ని కారణాలు అంటే, ఫస్ట్ జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్. ఎక్కడ ఖాళీ ఉన్నాయంటే వెస్ట్ జోన్, ఐటీ కారిడార్, ఎక్కడైతే జాబులు పోతున్నాయో, మన కోకాపేట ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెంచారు గత గవర్నమెంట్. రోడ్స్ కానీ, కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ట్రంప్ వచ్చాక మరీ ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు ఇస్తాడో తెలియదు మనిషిని. 31 March 2026కి 30,000 మంది తీశాడు. అందులో 12,000 మంది భారతీయులు, 5 నుండి 10 లక్షలు శాలరీ ప్యాకెట్. సో వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఐటీలో వరస్ట్గా స్టార్టింగ్ కూడా భార్యకు 1 లక్ష, భర్తకు 1 లక్ష శాలరీస్ వస్తున్నాయి. 2 లక్షలు వస్తున్నాయి కాబట్టి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, 1 లక్ష రూపాయలు 50,000 ఈఎంఐలు కడుతున్నారు. సడన్గా ఉన్నట్టు జాబ్ పోతే ఏం చేస్తాడు? వాడు ఈఎంఐ కట్టలేడు, అయితే అమ్మేసుకోవాలి లేదా లాస్కి పెట్టుకోవాలి. ఇది కట్టలేడు, స్ట్రెస్ లెవెల్ ఒకటి. రెండోది జాబ్స్తో పాటు జియో పొలిటికల్ కండిషన్స్, ఎంటైర్ వరల్డ్లో యుద్ధాలు, తారీఫ్, ట్యాక్సెస్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎంత ఇంపాక్ట్ అయిందో తెలుసు. ఇండియా పాకిస్తాన్ జల్దీ క్లోజ్ అయింది. సో ఇవన్నీ కూడా బర్త్ టూరిజం, వీసా, లక్కీ డ్రిప్ ప్రాసెస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్ఫ్లేషన్, ఇవన్నిటి వల్ల కొద్ది ఇబ్బంది. ఎందుకంటే మీరు వెస్ట్రన్ జోన్ బాగా డెవలప్ అయింది, వాస్తవం, మంచి కనెక్టివిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవరైతే వెస్ట్రన్ జోన్ ఉందో ఈ జాబ్స్ లేక వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐ ఎందుకు కట్టుకుంటే, ఈఎంఐ కట్టుకుంటే 20-30 సంవత్సరాలు మన ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగం పైన మంచి హై ఫ్లాట్లు ఉన్నాడు, రెంట్కి ఇవ్వలేడు, ఖాళీ చేసేస్తాడు. కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది, ధైర్యం లేదు. ఇప్పుడు జాబులో ఉన్న రేపు 2 నెలల తర్వాత ఉంటాడా లేదని వాడికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అంటే ట్రంప్ ఈజ్ మేకింగ్ వెరీ హ్యూజ్. అంటే ఇప్పుడు మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ బయర్స్ లేకపోవడానికి ప్రైస్ బాగా హైక్ వచ్చిందా, అంటే ప్రైస్ బాగా పెరిగిపోయా, లేకపోతే అఫోర్డబిలిటీ లేదా, లేకపోతే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఏమన్నా బయర్స్ ఎదురు? అంటే ఈ 3 లక్షల ఫ్లాట్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయన్నారో అన్నీ ఒక స్టేజ్లో లేవండి. ఒకటి కంప్లీటెడ్ అండ్ రెడీ టు హ్యాండ్ ఓవర్. ఎస్, ఒకటి మనం రెడీ టు మూవ్ ఉన్నాయి మాత్రమే మనం ఖాళీగా ఉన్నాయని చెప్పాలి. అంటే పర్మిషన్ చెప్పాలి, కానీ ఆల్రెడీ అన్ని కూడా ఖాళీగా ఉన్నట్టు కాదు, ఉండేట్టు కాదు. బట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఈచ్ పర్సన్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. ఒక విధంగా కరెక్ట్, ఒక విధంగా. ఎందుకంటే 80% కంప్లీట్ అయింది కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు ప్లానింగ్ ఏదైతే డిటిసి ప్లాన్కి అప్లై చేస్తాడు, ప్లాన్ అప్రూవ్ అయ్యి స్టార్ట్ చేశాడు, అలా అనుకుంటే మైక్రో లెవెల్లో 4-5 లెవెల్ పెట్టాడు. ఓవరాల్ దిస్ ఇస్ ద ఫిగర్, ఆల్ మిక్స్ టుగెదర్.
వాళ్ళ అనుకుంటే మూడు లక్షల్లో మేబీ 1 lakh అయితే రెడీగా ఉన్నాయి. ఏదేమైనట్టు ఓవరాల్ ఇప్పుడు మాట్లాడినట్టు సమ్మరీ యావరేజ్ మాట్లాడతారు. ఓకే. మరి ఎలా ఉంటాయంటే ఇప్పుడు కోకాపేటలో ఒక ప్రాజెక్టు 5 ఎకరాలు 10 ఎకరాలు 50 ఫ్లోర్లు కడుతున్నారు. ఈచ్ ఫ్లోర్కి ఎన్ని వస్తాయి అనేది మీకు తెలుసు. యాక్చువల్లీ 2-3 lakhs అనేది తక్కువ. మీరు మొత్తం ఎంటైర్ హైదరాబాద్ తెలంగాణ లెక్కేసుకుంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఉన్నాయి 10 floors, 20 floors, 30 floors, 50 floors. ఇప్పుడు ట్రంప్ టవర్ 65 floors. అవును సార్. అటువంటి ఎక్కువ ఉంటాయి. మన యావరేజ్నే తీసుకున్నట్టు లెక్క. కొనుక్కోవడానికి ఒకటి ప్రైస్ కూడా హైక్ అయింది. నేను ఇందాక చెప్పాను 39 కోట్లు ఉన్నది 237 కోట్లు 6-7 సంవత్సరాలు అయింది. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ది ఇన్ ఫ్యూచర్ కరెక్ట్. ఎంతో కాలం పోతారు మీరు. ఇప్పుడు 300 కోట్లు 400 అంటే జస్ట్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ సోకాల్డ్ ఆ 4-5 ఏరియాల్లోనే, అన్ని ఏరియాలో లేదు. ఇప్పుడు కోకాపేటలో మీరు చూసుకుంటే దాదాపు 12,000 నుండి 17,000, 18,000, 20,000 కూడా చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ టవర్ అయితే ఇంకా వేరు. ఇది ఓన్లీ ఆర్టిఫిషియల్ హైప్ అని అనుకోండి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇంటికల్ అనేది నిరాశగానే మిగిలిపోవాలి. ఇప్పుడు ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో కొనుక్కోమంటున్నాం. ORR RRR కొనుక్కుంటే ల్యాండ్ యూసేజ్ ఉంది, కొద్దిగా రీజనబుల్ ఉంది. సో నేను ఆల్వేజ్ ఒక కొటేషన్ చెప్తాను. ఒకప్పుడు కుక్కటిపల్లిలో కొనుంటే ఎవడు కొంటాడు కుక్కటిపల్లిలో జంగల్ అని యూనివర్సిటీ అప్పుడు ఏముంది. ఈరోజు 2.5 లక్షలు గజం. సో ఇప్పటి దూరం రేపటి నగరం అది మనం ఫోర్కాస్ట్ చేసుకోవాలి. సరే, అయితే ఇప్పుడు అన్సోల్డ్ ఇన్వెంటరీ కనుక చూసుకుంటే మనకి నార్త్ హైదరాబాద్లో ఎక్కువగా ఉందా, సౌత్ హైదరాబాద్లో ఎక్కువగా ఉందా, వెస్ట్ హైదరాబాద్లో ఎక్కువగా ఉందా? ఎక్కడ ఎక్కువ ఖాళీలు ఉన్నాయి? వెస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. నార్త్ ఈస్ట్ లో పెద్ద కన్స్ట్రక్షన్ అవట్లేదు. హైరైజ్లు పెద్దగా చెప్పుకోదా. ఈస్ట్ లో లేదు, ఈస్ట్ లో లేదు, నార్త్ లో లేదు. నార్త్ లో కూడా అంత ఎక్కువ లేవు, ఉన్నాయి. వెస్ట్ ఈజ్ హైయెస్ట్ ఎంటీ. ఎందుకంటే కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు, కొట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. దానికి దీనికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మనం ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, హైడ్రా ఒక ఇంపాక్ట్ లాస్ట్ 2 yearsలో. తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు 24-25 అనేది పెద్దగా రియల్ ఎస్టేట్ జరగలేదు. 26 బిగినింగ్లో కొద్దిగా జరిగింది, స్టార్ట్ అయింది. జనవరి నుండి ఏప్రిల్ మే వరకు కొద్దిగా పికప్ అయింది, మొత్తం ఏం పికప్ అవ్వలేదు. కానీ లాస్ట్ 2 months 22 వచ్చాక, అంతకుముందు రియల్ ఎస్టేట్ ఐసీయూలో ఉండేది. మన జనవరి 26 ఐసీయూ నుండి పక్కవాడికి వచ్చింది. పక్కవాడు, జనరల్ వార్డు కాదు, పక్కవాడి నుండి నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటాం. అది అయిన తర్వాత జనరల్ వార్డుకి వెళ్తాం. ఈ పక్కవాడిని ఉంటుంటే ఈ 22 వచ్చి మూలిగా నక్క మీద తాటిగా పడినట్టు మళ్ళీ బ్యాక్ టు ఐసీయూ వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది, రెవెన్యూ చాలా గవర్నమెంట్కి లాస్, బయర్స్కి ఇబ్బంది, వాళ్ళు ప్రాపర్టీ అమ్ముకోలేకపోతున్నారు, కొనుక్కోలేకపోతున్నారు. సో ఓవరాల్గా దే హ్యావ్ సో మెనీ ఎఫెక్ట్స్. జాబులు పోతున్నది ఒక పక్క, గవర్నమెంట్ పాలసీలు ఒక పక్క, భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు కూడా స్లీప్లెస్ నైట్స్. ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు ఉన్న ప్రాపర్టీ నీది కాదంటే ఒక ఓవర్ నైట్. ఇప్పుడు హైడ్రా ఏం చేసేవారు మొదట్లో, సాటర్డే మార్నింగ్ వెళ్ళి కోలుగట్టు, ఎర్లీ మార్నింగ్. ఎందుకు? కోర్టులు ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అసలు నోటీసే ఇవ్వకుండా మీరు 22A పడిపోయింది అన్నారు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ తీయించుకుంటున్నారు. మరి అది ఎలా జరుగుతుంది? కొంతమంది ఏమంటారంటే మీరు తీయాలంటే తీస్తాం, దీనికో రేట్ ఉంటుంది అంటున్నారు. కామన్ పబ్లిక్ విల్ నాట్ యాక్సెప్ట్. చేయలేరండి అందరు. పూర్ పీపుల్, పూరెస్ట్ వాళ్ళకి 50 లక్షలు అంటే పెద్ద అమౌంట్. అయితే సార్, ఇప్పుడు ఈ సేల్స్ పెంచుకోవడానికి ఈ బిల్డర్స్ ఏమైనా ప్రైజెస్ తగ్గించే అవకాశం ఉందా? ప్రైసెస్ తగ్గితే వాడు మొత్తాన్ని ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే అంటే మార్జిన్స్ తగ్గించుకుంటాం. ఆల్రెడీ జరుగుతున్నాయి, స్కీమ్స్ పెడుతున్నారు, కార్లు ఇస్తాం, బంగారం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, వాషింగ్ మెషిన్ ఆఫర్స్ పెడుతున్నారు. అండ్ ఇప్పుడు బిల్డర్స్ కూడా 90% ఆఫ్ బిల్డర్స్ ఆర్ లిటరల్లీ క్రైయింగ్. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు బిల్డర్ కొత్త ప్రాజెక్ట్ కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఏ ఏరియాలో కట్టాలి. అంతకుముందు 10 years వెస్ట్ అనేది క్లారిటీగా. ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ బిల్డర్స్ HMD యాక్షన్లో ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరూ టాప్ ఎస్టాబ్లిష్, లింక్డ్ విత్ XYZ. ఇక్కడ ఇప్పుడు బయ్యర్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ. ఆయన ఫార్మాసిటీ అన్నారు, ఈయన ఇది అన్నారు, ఇంకా లుక్ ఈస్ట్ అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా జో దిక్తా హై ఓ బిక్తా హై. అది మన క్లారిటీ. జనాలు ఎప్పుడు నమ్ముతారంటే పబ్లిక్ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ పోయింది. ఏపీ తెలంగాణలో ఈ గత జరిగిన పాలసీల వల్ల మొత్తం దే లాస్ట్ ది కాన్ఫిడెన్స్ టు ఇన్వెస్ట్. చాలామంది ఇన్వెస్టర్స్, బిల్డర్స్ దే షిఫ్టెడ్ టు అదర్ స్టేట్స్, అదర్ సిటీస్. ఇప్పుడే మళ్ళీ దే స్టార్టెడ్ రీబిల్డింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. అయితే మనకి ఇప్పుడు ఈ 2026-27లో ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉందా? తగ్గుతుందండి స్లోగా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే డిపెండ్స్. ఇన్వెంటరీ ఇంకా పెరుగుతుందా సార్ ఇప్పుడున్న అన్సోల్డ్ కంటే కూడా?
అంటే పెరగడం అనేది బిల్డర్స్ కూడా ప్రాజెక్ట్స్ పెట్టట్లేదు, ఆలోచిస్తున్నారు, ఫైల్స్ అప్రూవ్ కావట్లేదు. ఓకే, ఇప్పుడు మరీ అంత ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు, ఉన్నది కొద్ది లిక్విడేట్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. రైట్ సార్. సో మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి ఎక్కడైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి మీ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఒకసారి మనకి నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు అండి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాక్షన్. నా నెంబర్ ఏంచి 9949579170. మీకు రియల్ ఎస్టేట్లో నన్ను జెండా తెలుసు అంటారు, మీరు ఎటువంటి ప్రాబ్లం, లోను, అప్రూవల్, ఎల్సీ, బఫర్ జోన్ 22 ఏది కావాలన్నా మా టీం మీకు గైడ్ చేస్తారు. మీరు నెంబర్ అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేస్తే మీకు ఒక స్లాట్ ఇస్తారు, మీతో 1-to-1 డీటెయిల్గా మాట్లాడదాం. మన ఇన్వెస్ట్ చేసిన ఏరియాలో ఇప్పుడు మల్టీఫోల్డ్ అయిన చాలామంది బయర్స్ హ్యాపీగా ఉన్నారు. అవర్ విష్ ఇస్ టు మేక్ ది బయర్స్ మల్టీఫోల్డ్ ప్రాఫిట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.